తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. మిత్రులారా, ఎక్కువ టైం తీసుకొని ఎండ బాగా కొడుతుంది, పావు గంట సూటిగా సుత్తి కొట్టకుండా సూటిగా మాట్లాడి బంద్ చేస్తా. ఓకే, వేదిక మీద ఉన్న పెద్దలు పేర్లు కూడా తీసుకుంటలేను, టైం ఖరాబ్ అవుతుందని. వేదిక మీద ఉన్న పెద్దలు, మా గజ్వేల్ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియబోతా ఉన్నది. ఎప్పట్లాగా కాంగ్రెస్ ఓడు బీజేపీ ఓడు వచ్చి మాయమాటలు చెప్పిపోయింది. మరి ఎల్లుండి 13వ తారీఖు నాడు డబ్బల ఓట్లేసేది ఉన్నది. మన వెంకట్రామరెడ్డి గారి మాటలు విన్నారు. ఇప్పుడు ఒక ఆయన్నేమో దేవుడి మీద ఒట్టు పెడుతుండు, ఇంకొక ఆయన్నేమో నేను తప్పక చేస్తా అని మన మీదనే ఒట్టు పెడుతుండు. కానీ వెంకట్రామరెడ్డి నేను చెప్పిన పనులన్నీ చేస్తానని ఆయన భార్య పిల్లల మీద ఒట్టు పెట్టి మీకు ఇప్పుడే మాట ఇచ్చాడు. అంటే నిజమైన సేవకుడి గనక ఎవరన్నా సొంత కుటుంబం మీద ఒట్టు పెట్టుకుంటారా? చేసేది ఉంటేనే పెట్టుకుంటారు, పక్కా బరాబర్ ఇచ్చేది ఉంటేనే పెట్టుకుంటారు. ఇవాళ కాంగ్రెస్ ఓడేమో దేవుని మీద ఒట్టు పెడుతుండు, బీజేపీ ఓడేమో మన నెత్తి మీద చేయి పెడుతుండు. కానీ వెంకట్రామరెడ్డి గారు తన కుటుంబం మీద ప్రమాణం చేసి నేను గెలవగానే ఇక్కడ ఉండే పేద విద్యార్థులకు చదువు నేను ఫీజులు కట్టడానికి సాయం చేస్తా అంటుండు. పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటట్టు ట్రైనింగ్ గజ్వేల్లోనే స్వంత ఖర్చులతో ఇప్పిస్తా అంటుండు. రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తా అంటుండు. పేదలకు 10 లక్షల రూపాయల బీమా చేస్తానని ఇలా ముందుకొచ్చిన వెంకట్రామరెడ్డి గారిని మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలా ఎన్నికలున్నా ఎన్నికలు లేకపోయినా ప్రజల మధ్య ఉండేది, ప్రజల కోసం పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకటే విషయం, కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండే, కేసీఆర్ వచ్చినాక గజ్వేల్ ఎట్లయిందో మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. 10 ఏళ్ల కింద కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఏముండే? మంచినీళ్లు లేవు, రోడ్లు లేవు, అన్ని గతుకుల రోడ్లే. ఇవాళ గజ్వేల్ ఇటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అటు చూస్తే అందమైన అద్భుతమైన ఆసుపత్రి, అటు చూస్తే పాండవుల చెరువు, ఇటు చూస్తే రైల్వే స్టేషన్, ఇటు చూస్తే ఎడ్యుకేషన్ హబ్, అటు పోతే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్. ఎన్ని గజ్వేల్ రూపు రేఖలు మార్చిండు కదా కేసీఆర్. గజ్వేల్ నవ నిర్మాత. ఇలా కేసీఆర్ తెలంగాణ ప్రదాతనే కాదు, గజ్వేల్ నవ నిర్మాత మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇలా ప్రతిపక్షాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి గజ్వేల్ సేవ చేస్తే ఏమన్నారు? అన్ని గజ్వేల్కేనా? కేసీఆర్ అన్ని గజ్వేల్కే పెడుతుండు. అబ్బా గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్ చూడు అన్నారు, గంత పెద్ద రోడ్ వేసిండ్రా అన్నారు. కేసీఆర్ ను తిట్టిపోసిండ్రు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇప్పుడు గజ్వేల్లో ఓట్లు అడుగుతుండ్రు. ఏ ముఖం పెట్టుకొని బీజేపీ ఓటు అడుగుతున్నాడు? నువ్వు అన్ని గజ్వేల్కేనా అని గజ్వేల్ ను కళ్ళల్లో పెట్టుకున్నారు. గజ్వేల్ అభివృద్ధిపై ఈర్షపడ్డారు. గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ వచ్చి గజ్వేల్లో ఓట్లు అడిగితే వేద్దామా? అంత అమాయకులమా? మోసం చేసి గజ్వేల్ ను అభివృద్ధిలో అడ్డుకున్న వాళ్ళకి ఓటేయాలనా? ఇవాళ పోటీ ఎవరి మధ్య? గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళకు, గజ్వేల్ అభివృద్ధికి మోకాలడ్డం పెట్టిన వాళ్ళకు, గజ్వేల్ ను అభివృద్ధిలో ఈ దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మన బీఆర్ఎస్ కు మన కేసీఆర్ కు మధ్య పోటీ. ఆలోచించండి, అడ్డుకున్న వాళ్ళు గెలవాలనా, గజ్వేల్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన వాళ్ళు గెలవాలనా? ఆలోచించండి. ఈడ బీజేపీ అయిన రఘునందన్ పోటీ చేస్తుండు. ఆయన ఎప్పుడు అన్ని గజ్వేల్కేనా అన్ని గజ్వేల్కేనా అని తిడుతుండే. సిగ్గు లేకుండా మరి గజ్వేల్ ఓట్లాడడానికి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అని అడుగుతున్నా. మొన్న దుబ్బాకల ఎమ్మెల్యే గెలిచిండు, రూపాయి పనిచేసిండా? ఒక్క రూపాయి పనిచేయకపోతే దుబ్బాక అక్క చెల్లెళ్ళు దౌలతాబాద్ రాయపోల్ల బండకేసి కొడితే 54,000 ఓట్లతో ఓడగొట్టిరు. 3 నెలల కిందనే 54,000 ఓట్లతో ఓడిపోయినావు. ఇవాళ నువ్వు గజ్వేల్ చెల్లని రూపాయి, ఇవాళ నువ్వు దుబ్బాకల చెల్లని రూపాయి గజ్వేల్ చెల్తావా? దుబ్బాకల్లే పని చేయలేదు, రేపు గజ్వేల్ పని చేస్తావా? దయచేసి మీరు ఆలోచించండి. ఆయన రఘునందన్ మాటలు చెప్తాడు, ఏమనంటే ఇంటికో క్యాలెండర్ పంపినట్టున్నాడు. గా క్యాలెండర్ మీ కడుపు నింపుతుందా?
క్యాలెండర్ తో మీరు బతుకుతారా? ఆ క్యాలెండర్ తో మనం ఏమన్నా ముందుకు పడతామా? ఆలోచన చేయండి. ఇలా బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ, కర్షకుల వ్యతిరేక పార్టీ, కార్పొరేట్లకు 14 లక్షలకు కోట్లు మాఫీ చేసింది తప్ప పేదలకు ఏమీ చేయలే. బీజేపీ 350 సిలిండర్ను 1000 రూపాయలు చేసింది బీజేపీ. ఇవాళ బీజేపీ 60 రూపాయలకున్న పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు దాటించినోడు బీజేపీ. గా జీఎస్టీ పెట్టి రోజు మనం వాడుకునే ఉప్పు, పప్పు, నూనె, గా పేస్టు, సబ్బులు ధరలు పెంచినోడు బీజేపీ. ధరలు పెంచిన బీజేపీ కోటేద్దామా? మన కేసీఆర్ 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేయలేదావా? ఈ కాంగ్రెస్ వాడు అబద్ధాలు ఆడిండు. ఏమే 2000 4000 చేస్తా అన్నాడు. గజ్వేల్లో పప్పులు ఉడకలే కొడుకులై, కానీ బయట కొంతమంది నమ్మి ఓటేసిండ్రు. మేము రాగానే డిసెంబర్లో 4000 ఇస్తామన్నారు. వచ్చినాయవ్వా? 4000 వచ్చినాయా? కేసీఆర్ 2000 అంటే 2000 ఇచ్చిండా లేదా? మరి కాంగ్రెస్ వాళ్ళు 4000 ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? మరి అలా 5 నెలల గవర్నమెంట్ వచ్చి 5 నెలల నుండి 6 నెలల పడ్డది. 6 నెలలైనా ఇంతవరకు పెన్షన్ పెంచలే. అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు ఈ కాంగ్రెస్ వాడు 10,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఊళ్ళకొచ్చి అవ్వ తాతల్లో బీడీలు చేసే అక్క చెల్లెలను ఓటు అడిగితే బిడ్డ 10,000 పెట్టరా, పెట్టాకనే ఓటు అడుగుమని చెప్పాలి కాంగ్రెస్ వాడికి. కాదా? మోసం చేయలేదా కాంగ్రెస్ వాడు? అగో గాడిద గుడ్డు పెట్టిరా. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. ఏమిచ్చింది చెల్లె? గాడిద గుడ్డు తప్ప. గాడిద గుడ్డు పెట్టదా? పెట్టది. అంటే కాంగ్రెస్ వాడు కూడా ఏమి ఇయ్యలే, ఏం పెట్టలే. గది చెప్పాలి. అందుకే ఈరోజు నేను మీతో కోరేది ఒక్కటే చెప్తా. నేను మీతో కోరేది ఒక్కటే. అదే విధంగా అక్క చెల్లెళ్లకు నెలకు 2500 ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. పడ్డాయి చెల్లె వాళ్ళకన్నా? పడ్డాయి ఎవరికన్నా? పల్లె. అంటే ఇప్పుడు 6 నెలలే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 12,500 రూపాయలు బాకీ పడ్డది. ఎవడన్నా మా చెల్లెను కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే 12,500 ఆడ వెట్రా బిడ్డ అని చెప్పాలి. అందుకే కుల్లం కుల్లా 2,500 వడ్డోళ్ళంతా కాంగ్రెస్కి అయింది. పడనోళ్ళంతా మన కారుకు వెంకట్రామరెడ్డికి అయ్యిండ్రి. అవి ఎట్లా పడాయో నేను చూసుకుంటా. అదే విధంగా రైతు బంధు కేసీఆర్ ఉండగా కరోనాల ఎకరానికి 5,000 ఇచ్చిండా లేదా? ఎప్పుడైనా లేట్ అయిందా రైతు బంధు? మరి కాంగ్రెస్ వాడు వచ్చి 5 నెలలైనా ఇంకా పురాగ రైతు బంధు వల్లే. వాడు ఏమన్నాడు? ఇంకా నేను పెంచుతా, 5,000 కాదు 7,500 ఇస్తా అన్నాడు. వచ్చినాయి ఎవరికన్నా? వచ్చినాయే. మరి రైతులకు 7,500 రైతు బంధు వేయలే. బోర్లు మోటార్లు కాల్తలేవా కాంగ్రెస్ వచ్చినాక? కేసీఆర్ ఉండగా 5 ఏళ్లల్లా ఒక్క మోటార్ అన్న బాయికాడ గాలినాదే. కాంగ్రెస్ వాడు వచ్చిండు 5 నెలల బాయికాడ మోటార్లు కాలుతున్నాయి. మోటార్ కాలితే 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నది. కాంగ్రెస్ వాడికి కరెంట్ ఇయ్యే శాతం అయితే లేదు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇవాళ 12-14 గంటల కరెంటు కూడా వస్తలేదు. అంటే రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, అందరినీ మోసం చేసిండు. కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మీ బిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండా లేదా? కాంగ్రెస్ వాడు ఏమన్నాడవ్వా? మేము 1,00,000కు తులం బంగారం కలుపుతా అన్నాడు. వచ్చిన అదే వాళ్ళకన్నా తులం వచ్చినాదే. తులం రాలే గాని అది ఏందో ఏమో కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టినాయల్ల. ఆ బంగారం ధర కొండెక్కింది. మొన్నటిదాకా 50,000 ఉండే. కాంగ్రెస్ వాడు వచ్చినాక 5 నెలల 75,000 అయింది. అది పెరిగిందా లేదా? ఎంతుంది ఇవాళ? 75-76 పెరుగుతూనే ఉన్నది. అది షేర్ మార్కెట్ పెరిగినట్టు పెరుగుతున్నది. మరి అలా వాడు కళ్యాణ లక్ష్మి చెక్కు బంద్ చేసిండు, తులం బంగారం ఎగబెట్టిండు. మీ బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల్లో గంత మంచి దవాఖాన కట్టిండు కేసీఆర్. కాన్పు చేసి కడుపు నిండా అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటి ముంగట దించిండా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో తెలుసా? కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ బంద్ అయింది అంటే రివర్స్ గేర్లో నడుతుంది. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ కిట్ బంద్ అయింది. కాంగ్రెస్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు తొందరగా వస్తలేవు. కాంగ్రెస్ వచ్చింది, బాయికాడ మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు.
కాంగ్రెస్ వచ్చింది రైతు బంధు పైసలు తొందరగా పడతలేవు, కాంగ్రెస్ వచ్చింది మంచినీళ్లు కూడా మున్పటి లెక్క ఇంటి ముంగట నల్ల నీళ్లు కూడా చక్కగా ఇత్తలేరు. మరి అయినా కాంగ్రెస్ కోటేద్దామా? దయచేసి ఆలోచన చేయండి. మన గుర్తు కారు గుర్తు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మన కేసీఆర్ మనకు చేసిన పనులను అన్ని రద్దు చేసిండ్రు. మన నోటికాడు బుక్క ఎత్తగొడుతున్నారు. 150 కోట్ల రూపాయల పనులను కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక గజ్వేల్లో ఆపేసిండ్రు. గా పనులు కావాలంటే మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వెంకట్రామరెడ్డి గారిని గెలిపియండి. కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి నీ తులం బంగారం ఎట్లా రాదో చూస్తాం. మీకు 4000 పెన్షన్ ఎట్లా రాదో వాళ్ళు ఎంబడ పడతాం. అవ్వ తాతలకు 4000 వచ్చేదాకా కాంగ్రెస్ వాళ్ళ నిద్ర ఓనియం. అందువల్ల మీరందరూ కూడా మన గుర్తు కారు గుర్తు. మరి కాంగ్రెస్ మీద కోపం వచ్చింది, నడిమిట్ల బీజేపీ మోపైండు క్యాలెండర్లు వంచుకుంటా. జర జాగ్రత్త. కాంగ్రెస్ మీద కోపం కొద్ది బీజేపీ కోటేసిర్రు అనుకో, పేనం మీదకి వెళ్ళి పోయిల పడ్డట్టు అవుతుంది. ఆయన వాడు ఇంకా ఆగం, ఆయన తాగం పట్టిస్తాడు. ఇలా దుబ్బాకల రఘునందన్ ఏం చేసిండో తెలిసి కదా, నేను గెలిస్తే ఎడ్లిత్తా, బండిత్తా, నాగలిత్తా, నిరుద్యోగ భృతిత్తా అన్నాడు. గెలిచిండు, పైసా పనిచేయలే, రూపాయి పనిచేయలే. అందుకే దుబ్బాకోలు మన బండకేసి కొట్టిరు. మరి మనం కూడా ఆయనతో రఘునందన్ నమ్మి, ఆ మాయ మాటలు నమ్మి, ఆ బీజేపీని గిట్ట ఓటేస్తే నీళ్లు లేని బాయిలో పడ్డట్టు అవుతుంది. మరి సర్ది తిన్న రేవు తలవాలి. కనబట్టలేదా కేసీఆర్ చేసిన మార్కెట్? కనబట్టలేదా కేసీఆర్ దవాఖానా? కనబట్టలేదా గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్డు? వస్తలేవా ఇంటి ముంగ రోజు నల్ల నీళ్లు? రాలేదా కళ్యాణ లక్ష్మి చెక్కు? రాలేదా నీ 2000 ఆసరా పెన్షన్? ఇవన్నీ నిజం కదా. ఇవాళ ఏమి ఇయ్యనోడు బీజేపీడు, మాయ మాటలు చెప్పి గాడిద గుడ్డిచ్చినోడు కాంగ్రెస్ ఓడు. నమ్ముదామా వాళ్ళని? ఇంకా మోసపోదామా? గజ్వేల్ గౌరవం పెంచిండు కదా, గజ్వేల్ ప్రతిష్ట పెంచిండు కదా, గజ్వేల్ ఇజ్జత్ పెంచిండు కదా మన కేసీఆర్. మీదే ఊరు అంటే గజ్వేల్ అంటే మీకేందయ్యా కేసీఆర్ ఉన్నాడు, అదృష్టవంతులు అన్నారు. అనలేదా? అనలేదా? మరి మన కేసీఆర్ ని వాళ్ళు తిప్పలు పెడుతున్నారు. మన కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టిండు రేవంత్ రెడ్డి. ఎందుకు తిట్టిండు? కేసీఆర్ అడిగిండు, ఏదిరా నీ తులం బంగారం ఎప్పుడు ఇస్తావు అన్నాడు. ఏమైందిరా భయ్ నీ 4000 పింఛను అని అడిగిండు. ఏమైందిరా భయ్ నీ రైతు బంధు అన్నాడు. ఏమైందిరా భయ్ నిన్నటిదాకా మంచిగా వచ్చిన కరెంటు ఎందుకు మాయమైందని కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగిండు. తప్ప ఇది? అడగాలనా వద్దా? అడుగుతా. ఆయన ఏమంటాడు మన కేసీఆర్ ని పట్టుకొని? కేసీఆర్ నీ పేగులు ఉడవికి మెడలేసుకొని తిరుగుతా అంటాడు. అనొచ్చు నాగట్లా? కేసీఆర్ నీ కండ్ల గుడ్లు ఉడవికి గోటీలాడుతా అంటాడు. కేసీఆర్ నీ అంగిలా గుడగొడతా అంటాడు. ఇది మర్యాదనా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను, నీకంటే వయసులో పెద్దోడైన కేసీఆర్ నా 2000 పెన్షన్ ఇచ్చి, కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చి పేదలను కాపాడుకున్న కేసీఆర్ ను గట్ల తిట్టచ్చునా? కేసీఆర్ ఎవరు? మన ఎమ్మెల్యే, మీ అందరి అభిమాన నాయకుడు, మన గజ్వేల్ ఎమ్మెల్యే, మీరు గెలిపిస్తే గెలిచిన నాయకుడు. మరి గా కేసీఆర్ ని తిట్టుడంటే మనందరిని తిట్టినట్టు కాదా? గజ్వేల్ ను తిట్టినట్టు కాదా? గజ్వేల్ ప్రజల అభిమాన నాయకుడు కేసీఆర్. మీరు ప్రేమతో గెలిపిస్తే తన్లాడి కష్టపడి గజ్వేల్ ను అభివృద్ధి చేసిండు, గజ్వేల్ రూపురేఖలు మార్చిండు. మన కేసీఆర్ ను పట్టుకొని రేవంత్ రెడ్డి గట్ల తిడితే మనం ఊకుందామా? ఊకుందామా? గట్ల తిట్టచ్చు నా కేసీఆర్ ను. మరి మన కేసీఆర్ తిట్టిన రేవంత్ రెడ్డికి ఎల్లుండి 13వ తారీఖు నాడు మీ ఓటుతో ఆ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ అబద్ధాల కాంగ్రెస్ కు, ఈ మోసపూరిత కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాలి. ఏ అన్ని అబద్ధాలే. 6 5 చేసిన అన్నాడు. 5 అయినా చెల్లె. మొదటిది 2500 అక్క చెల్లెలకు మోసం, రెండవది 4000 పెన్షన్ మోసం, మూడవది 7500 రైతు బంధు మోసం, నాలుగవది ఇండ్లు మోసం, ఐదవది విద్యార్థులకు భరోసా కార్డు మోసం. అంత మోసాల కాంగ్రెస్ ఇది. ఇవాళ కొంతమంది లీడర్లు పోయి కాంగ్రెస్ లో చేరిండ్రు, ఊర్ల పైన తిరుగుతురు. నిన్నటిదాకా కేసీఆర్ పక్కలు ఉన్నారు, ఇవాళ జంపు కొట్టిరు కొడుకులు. ఎందుకు జంపు కొట్టిరా నాయన? యాడ గవర్నమెంట్ గిట్ట గాడికి పోతా 6, కాంగ్రెస్ వాడు ఇవన్నీ ఎగబెట్టినందుకు పోయిన 6. ఆలోచన చెయ్యండి. అందువల్ల ఏ నాటికైనా మన గజ్వేల్ కు శ్రీరామ రక్ష మన కేసీఆర్. మనందరికీ అన్నం పెట్టిన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి, కారుకు ఓటేయాలి.
हमारे मुसलमान भाइयों बहनों, आप सबका सलाम अलैकुम। आप लोग भी सोचिए अपना मस्जिद के सामने कितना अच्छा बड़ा कॉम्प्लेक्स बना, कितने अच्छी तरीके से आपका शादी खाना बना, क्रिश्चियंस के लिए क्राइस्तव भवन कितना अच्छा बना है, ये सब आप लोग याद करना चाहिए। केसीआर साहब सेक्युलर लीडर है, कांग्रेस आया रमजान का तोहफा चले गया, कांग्रेस आया मुसलमानों को कम से कम कैबिनेट में जगह भी नहीं मिला। आप लोग सोचो, केसीआर साहब को आप दुआ दीजिए, कार के निशान पे वोट डाल के వెంకట్రామ్ రెడ్డి साहब को जिताइए। ఇలా వెంకట్రామ్ రెడ్డి గారు మీ పిల్లల చదువుల కోసం, మీ పిల్లలు బాగా చదువుకున్న ఉద్యోగాలు రావట్లేదు, ఆ పిల్లల ట్రైనింగ్ కు గజ్వేల్లోనే కోచింగ్ సెంటర్ పెట్టి తన సొంత డబ్బులతో శిక్షణ ఇచ్చి హైదరాబాద్ లో ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తా అంటుండు వెంకట్రామ్ రెడ్డి గారు। ఆ వెంకట్రామ్ రెడ్డి గారు గుర్తు కారు గుర్తు, లోపల పోతే 3 డబ్బాలు ఉంటాయి అవ్వా, మొదటి డబ్బా, రెండవ డబ్బా, మూడవ డబ్బా। జర మా అవ్వ తాతలు పోయి ఆయనతో ఓ దాంట్లో పోయి ఓటొత్తుతురు। ఆ కేసీఆర్ మన కంటి వెలుగు పరీక్ష చేపించిండా, ఊరూరికి అద్దాలు ఇప్పించిండా? ఇంకా అద్దాలు పెట్టుకొని పోండి, జర కార్ను మంచిగా చూడండి, కళ్ళద్దాలు పెట్టుకొని పోయి మొదటి డబ్బాలో ఎడమ వైపు, లోపలికి పోగానే ఎడమ వైపు మొదటి డబ్బాలో పైనుంచి 4వ నంబర్ మీద వెంకట్రామరెడ్డి గారి పేరు, ఆయన ఫోటో పక్కన కారు బొమ్మ ఉంటది। ఎడమ వైపు మొదటి ఈవీఎంలో ఎడమ వైపు మొదటి డబ్బాలో పైనుంచి 4వ నంబర్లో వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తు చూసి, ఆయన ఫోటో చూసి ఆ కారు మీద కీ 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 అనేదాకా గుద్దుతూనే ఉండాలి। ఎందుకంటే ఆ కారే నీకు 2000 ఇచ్చింది, ఆ కారే నీకు నెలకు 10 కిలోల బియ్యం ఇచ్చింది, ఆ కారే నీ బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, ఆ కారే నీ బిడ్డ కాన్పైతే కేసీఆర్ కిట్ ఇచ్చింది, ఆ కారే అక్క చెల్లెలు బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా నల్ల నీళ్లు ఇచ్చింది, ఆ కారే ఇంత మంచి మార్కెట్ కట్టింది, గజ్వేల్ రూపు రేఖలు మార్చింది, ఆ కారే నీ పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ హబ్బును తెచ్చింది। అదే విధంగా ఆ కారే మా క్రిస్టియన్ మైనార్టీల కోసం ఈ అద్భుతమైన భవనాన్ని కూడా కట్టించింది ఆ కారే। మా ప్రతాపన్న ఉన్నాడు, నేను ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రతాపన్నతో పాటు మా R&R కాలనీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలకు చేసే మనవి ఒక్కటే, ఏమన్నా కొద్దిగా మిగిలిపోయిన పనులున్నా కలెక్టర్ గా ఆ రోజు ఆయన్నే చేసిండు, ఆ మిగిలిపోయినాయి వారిని గెలిపించండి, అవి తప్పకుండా వెంకట్రామరెడ్డి గారి నేతృత్వంలో నేను ప్రతాపన్న యాదవ్ రెడ్డి అన్న అందరం కలిసి అవి పూర్తి చేయడానికి మీకు సంపూర్ణమైన సహకారం కూడా అందిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా। ఇవాళ ఆలోచన చేయాలి, ఇవాళ బీజేపీ కాంగ్రెస్లు ఎన్ని అబద్ధాలు ఆడుతుండ్రు, ప్రజలకు చేసిందేం లేక ఒకడు రిజర్వేషన్ పోద్దంటాడు, ఒకడు హిందువుల ఆస్తి గుంజుకుంటాడు అంటాడు, ఒకడు దేవుని పేరు చెప్తాడు। మన కేసీఆర్ గజ్వేల్ ఎంత మంచి రామాలయం కట్టిండు చెల్లె, రాముల వారి గుడి మంచిగా అయిందా లేదా గజ్వేల్? ఇది వరకు ఎట్లుండే, కేసీఆర్ వచ్చినాక ఎట్లయింది? ఇలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి ఎంత అద్భుతంగా 1000 కోట్లతో కేసీఆర్ కట్టించిండు। ఇలా యాదాద్రికి పోయినరా మీరు ఎవరైనా? గుడికి పోయినరా? జర శైలా వాటర్ చూస్తే ఎంతమంది పోయినరు దేవుని దగ్గరికి? అందరు పోయినరు, మంచిగా కాలేదా గుడి? మరి కేసీఆర్ గంత మంచిగా గుడి కడితే 10 సార్లు పోయినవా? గంత మంచిగా కేసీఆర్ గుడి కడితే ఎప్పుడన్నా ఓట్ల కోసం గుడి గురించి మాట్లాడినామా మనం? దేవుణ్ణి ఓట్ల కోసం మాట్లాడొచ్చునా? ఇప్పుడు బీఆర్ఎస్ వానికి లక్ష్మీనరసింహస్వామి ఉంటాడు, కాంగ్రెస్ వాళ్ళకు దేవుడే, బీజేపీ వానికి దేవుడే, దేవుడు అందరికి ఒకటే కదా। దేవుడు గుండెల్లో ఉండాలి, దేవుడు హృదయంలో ఉండాలి, దేవుణ్ణి పెట్టుకొని రాజకీయాలు చేయొచ్చా గిట్లా? అందుకే నువ్వు ఏం చేసినావో చెప్పు। 10 ఏళ్ల బీజేపీ గవర్నమెంట్ మా దళితులకు ఏం చేసిందో చెప్పు, మా బీసీలకు ఏం చేసిందో చెప్పు, మా రైతులకు ఏం చేసిందో చెప్పు, మా అక్క చెల్లెలకు ఏమైనా పైసా సాయం చేసినవేమో చెప్పు। వానికి చెప్పుకునేది ఏం లేదు కనుక చిత్రపటాలు క్యాలెండర్లు వస్తుంటాయి, ఆ క్యాలెండర్ చూసి ఓటు వేయమంటుండు। ఇచ్చినది కదా క్యాలెండర్లు, తీసుకున్నారా? క్యాలెండర్ చూసి ఓటేస్తారా? క్యాలెండర్ కడుపు నింపుతుందా? క్యాలెండర్ తో బువ్వ పెట్టాలి, గా కేసీఆర్ లెక్క పని చేయాలి। ఇలా 2 పంటలు పండుతున్నాయి గజ్వేల్లా, యాసంగి పంట ఎప్పుడన్నా ఎండిపోవు, గా కూడవెల్లి వాగులా మా ప్రతాపన్న నీళ్లు జర బోర్లు ఎండకపోతున్నాయి, నీళ్లు గుంజుకపోతున్నాయి అంటే తెల్లారి వరకు కూడెల్లిలో ఎండాకాలంలో నీళ్లు ఇడిచినామా లేదా? కూడెల్లిలో నీళ్లు వస్తే బంగారం వల్ల మీ పంట వండిందా లేదా?
నిజంగా నీళ్లు రాకపోతే పంట వండునావే. మనం మరి గంత పుట్ల కొద్ది వడ్లు వండించిన కేసీఆర్ కు మనం కూడా పుట్ల కొద్ది ఓట్లు వేయాలనా వద్దా? వేయాలనా వద్దా? బంగారములు ఏడ చూసినా ఏ రోడ్డు మీద చూసినా వడ్లే కాదే. గన్ని వడ్లు వండినాయంటే కేసీఆర్ దండలాడకపోతే అయిందా? కరెంటు మంచిగా ఇస్తే, నీళ్లు ఇస్తే, రైతు బంధు ఇస్తే కదా గన్ని వడ్లు వండినాయి. ఇలా కరెంటు వాడు వచ్చిండు కోత, కాంగ్రెస్ వాడు వచ్చిండు కరెంటు కోత పెట్టిండు. పెట్టలేదా? కోత పెట్టిండా లేదా? మరి కరెంటులో కోత పెట్టిన కాంగ్రెస్ కు మీరు ఓట్లల్లో కోత పెట్టాలి మా రైతన్నలు. ఇలా వడ్లు మార్కెట్ తీసుకపోతే తరుగు పెడుతుండ్రా? ఎన్ని కిలోలు పెడుతురే? 3 కిలోలు తరుగు పెడుతున్నట. వడ్లు తీసుకపోతే సంచికి 3 కిలోలు తరుగు పెడుతున్నట. కాంగ్రెస్ వాళ్ళు నరికిండ్రు, మేము వస్తే తరుగు ఉండదన్నారు. ఇవాళ వడ్లు బీటికి తీసుకపోతే 3 కిలోలు సంచికి తరుగు పెడుతుండ్రు. మరి వడ్లల్లో తరుగు పెట్టిన కాంగ్రెస్ కు ఎల్లుండి 13వ తారీఖు నాడు ఓట్లల్లో కూడా మీరు తరుగు పెట్టి చూపియాలి. తరుగు పెడితేనే వాడు సోయికి వస్తాడు, తరుగు పెడితేనే వానికి షాక్ కొడుతుంది. రేపు నేను అసెంబ్లీలో మీకోసం కొట్టాడద్దా? కొట్టాలన్నా వద్దా? గట్టిగా రేవంత్ రెడ్డి నిలదీయాలన్నా వద్దా? మీకోసం నేను మాట్లాడాలి కదా. మరి మాట్లాడాలంటే వెంకట్రామరెడ్డి గారు గెలవాలి. ఎందుకు? రేపు అడుగుతా, బిడ్డ గజ్వేల నీకు సురుకు పెట్టిరా నాయనా? మా అవ్వ తాతలు 4000 ఇయ్యలేదని నీకు సురుకు పెట్టిండ్రు. మా అక్క చెల్లెలు నువ్వు 2500 ఎగబెట్టినమని నీకు సురుకు పెట్టిండ్రు. ఇవాళ మా రైతన్నలకు నువ్వు 7500 ఇయ్యలేదని నీకు సురుకు పెట్టిండ్రు. నీ తులం బంగారం ఇయ్యలేదని నీకు సురుకు పెట్టిండ్రు. దావకాండ్ల కేసీఆర్ కిట్టు బంద్ చేసినవని మా గజ్వేల్ కాడ నీకు సురుకు పెట్టిండ్రని నేను అడగద్దా? మీరు తప్పిపోయి కాంగ్రెస్ కోటేసింది అనుకో, ఏమంటారు రేవంత్ రెడ్డి? నేను అన్ని ఎగబెట్టినా నాకే ఓట్లేసిందా కుసు హరీష్ రావు అంటాడు నన్ను అన్నాడు. నేను అలా గట్టిగా అడగద్దా? అడగాలంటే మీరు వెంకట్రామరెడ్డి గెలిపి బల్ల గుద్ది కాంగ్రెస్ మెడలు వంచి 6 గ్యారెంటీలు అమలు చేపిస్తా. ఇక బీజేపీ అంటారా? అది ఏం చేయలే, ఏం చెయ్యదు. అందువల్ల బాగా ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ బీజేపీ ఆయన ఉత్తోడే, ఓ పూరా గలత్ బాత్ బోల్తా, ఏమి చేయడు, కొట్లాటలు పెడతాడు. ఆయన మొన్న ఒక పేపర్లో టీవీలో మాట్లాడండి. ఏమని? భార్యల్ని భర్తలకు దూరం చేయాలన్నట, భర్తల్ని భార్యలకు దూరం చేయాలన్నట, అబద్ధాలు చెప్పాలన్నట, మర్డర్ చేస్తా అని చెప్పాలన్నట, మర్డర్ చేయాలన్నట, ఏమన్నా చేసి ఓట్లేసుకోవాలన్నట. ఓ గసంటి పుణ్యాత్ముడు ఆ బీజేపీ ఆయన ఓట్లేస్తే మన ఇంట్లో పంచాయతీ పెడతాడు, మరి ఆయన తాగం పెడతాడు. అందువల్ల బాగా ఆలోచించండి. వెంకట్రామరెడ్డి ఏంటంటే ఆయన ఒక కలెక్టర్ గా పనిచేసాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నాడు, చదువుకున్నవాడు. రేపు ఢిల్లీలో ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతాడు, హిందీలో మాట్లాడగలుగుతాడు. ఆయన సోపతి ఐఏఎస్ అధికారులతో మాట్లాడి మెప్పించి ఒప్పించి మన గజ్వేల్ అభివృద్ధికి నిధులు తేగలుగుతాడు, మన పనులు ముందుకు తీసుకుపోయేయగలుగుతాడు. ఈడ కాంగ్రెస్ ఆయన ఒక ఆయన నిలబడ్డాడు, ఆయన 6వ తరగతి చదివిండట. ఈ 6వ తరగతి చదివిన పోయి ఢిల్లీలో ఇంగ్లీష్ లో మాట్లాడతాడా? ఓ ఉత్తరం రాయేస్తుందా? హిందీలో మాట్లాడొస్తుందా? 6వ తరగతి చదివిన కోటేద్దామా, ఐఏఎస్ చదివిన కోటేద్దామా? ఐఏఎస్ చదివినానైతే మంచిగా ఇంగ్లీష్ లో ఉత్తరం రాయగలుగుతాడు, పార్లమెంట్ లో గలం విప్పి హిందీలో ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతాడు. ఈ 6వ తరగతి ఆయన పోయి అంగోటి ఆయన ఏం పని చేయాలని అవుతుంది? అంగోటి ఆయనతోని నష్టం కాదా? ఇక బీజేపీ ఆయనదేమో అంత బ్లాక్ మెయిల్ తెలివి, అంత అడ్డం మాట్లాడుడే, చెడగొట్టు పనిలే తప్ప గరీబోళ్ళకి చేసింది ఏం లేదు. భార్యల్ని భర్తలకు దూరం, భర్తల్ని భార్యలకు దూరం చేయమంటుండు పుణ్యాత్ముడు. గసంటే ఆయన మనకొద్దు. వెంకట్రామరెడ్డి ఆయన సొంత డబ్బులతో, ఆయన ప్రభుత్వం నుంచి వచ్చేయే కాక స్వంత డబ్బులు 100 కోట్లు ఖర్చు పెట్టి మీ పిల్లల చదువులకు, మీ పిల్లల ఉద్యోగాలకు, మీ పిల్లల పెళ్లిళ్లకు నేను సాయం చేస్తా, సేవ చేస్తా అని ముందుకు వస్తా ఉన్నాడు. ఆయనతో జయించే బాధ్యత నేను జిమ్మెదారు తీసుకుంటా, మా ప్రతాపన్న జిమ్మెదారు తీసుకుంటాడు. తప్పకుండా అవి పేదలకు అందేటట్టు, మా కార్యకర్తల పిల్లలకు, పేద ప్రజలకు అందేటట్టు నేను బాధ్యత తీసుకుంటా. దయచేసి కార్యకర్తలు, మా గజ్వేల్ అక్క చెల్లెళ్ళు ఇంత 2 రోజులు కష్టపడండి. మనం 13వ తారీఖు నాడే ఓట్లు. ఇంటికి పోయినాక కూడా అందరికీ కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కారే కనబడాలి, మన కేసీఆరే కనబడాలి. మన గుర్తు కారు గుర్తుకే. జై తెలంగాణ.